లిక్కర్ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైకు బెయిల్ వచ్చింది. పిళ్ళైకు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు. గత ఏడాది మార్చి 7 అరుణ్ పిళ్ళైను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీని రూపొందించి అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో జరిగిన సమావేశాల్లో పిళ్ళై సౌత్ గ్రూప్కు ప్రాతినిధ్యం వహించారని ఆయనపై ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి జైల్లో ఉన్న పిళ్ళైకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాము. ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ లిక్కర్ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైకు బెయిల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్కొక్కరికి బెయిల్ వచ్చింది స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ తీసుకుంది. దానికి సంబంధించి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. సో దానికి అనుగుణంగానే అరుణ్ రామచంద్ర పిళ్ళై ప్రధానంగా తను సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తి, కవితకు బినామీగా వ్యవహరించారు అనే విషయాన్ని కూడా సిబిఐ ఈడీలు తమ ఛార్జ్ షీట్లలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. దానికి తోడు ఏ విధంగానైతే అరుణ్ రామచంద్ర పిళ్ళై కవిత అరెస్టు కంటే ముందు అరెస్ట్ అయ్యారు. అంటే మార్చి 7వ తేదీన అతన్ని 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈడీ ఇంట్రాగేషన్ కూడా చేసింది. పలు అంశాలను తను స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చారనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా అరుణ్ రామచంద్ర పిళ్ళై కొన్ని స్టేట్మెంట్లను తాను వెనక్కి తీసుకుంటున్నట్లు రిట్రాక్ట్ పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ తర్వాత తనకు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. సో సర్జరీల కోసం తనకు బెయిల్ కూడా ఇచ్చారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసం తను అప్లై చేస్తున్నారు దానికి అనుగుణంగా ఈ రోజు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈడీ కేసులో. సో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా సౌత్ గ్రూప్ కు సంబంధించి ప్రత్యేకంగా సమీర్ మహేంద్ర కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో తను పూర్తిగా కూడా ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి పలు సమావేశాల్లో అరుణ్ రామచంద్ర పిళ్ళై హాజరవ్వడమే కాకుండా సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి అంశాలను మొత్తం కూడా తనే లీడ్ చేశారనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ అరెస్ట్ చేయడము, దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైల్లో కూడా కొన్ని రోజుల పాటు ఉన్నారు. సో ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఒకవైపు మెడికల్ బెయిల్ తో బయట ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరోవైపు ఢిల్లీ హైకోర్టు అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.